వెల్కమ్ టు స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్. స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్లో ఇవాళ మనం ప్రమాణాస్ అంటే ఏంటో చూద్దాం. అసలు ప్రమాణాస్ అంటే అర్థం ఏంటి అంటే నాలెడ్జ్ని గెయిన్ చేసే మార్గాలు, ఒక జ్ఞానాన్ని పొందే మార్గాలని ప్రమాణాస్ అంటారు. మన న్యాయ ఫిలాసఫీ ఉంది కదా, ఇండియన్ లాజిక్ ప్రకారం ప్రమాణాస్ అనేవి 4 రకాలు. ఒకటేమో ప్రత్యక్ష ప్రమాణ, అనుమాన ప్రమాణ, ఉపమాన ప్రమాణ, శబ్ద ప్రమాణ. ప్రత్యక్ష ప్రమాణ అంటే ఏంటంటే డైరెక్ట్గా అబ్జర్వ్ చేయడం ద్వారా మనం నాలెడ్జ్ అనేది గెయిన్ చేయడం. అబ్జర్వ్ చేయడం ద్వారా ఎలా మ్యామ్ అంటే మన సెన్సెస్ యూస్ చేసి, మనకి 5 సెన్సెస్ ఉన్నాయి కదా, ఐస్, ఇయర్స్, నోస్, ఇలా మన 5 సెన్సెస్ యూస్ చేసి మన నాలెడ్జ్ కనుక గెయిన్ చేస్తుంటే దాన్ని ప్రత్యక్ష ప్రమాణ అన్నారు. ఎగ్జాంపుల్, మీరు కళ్ళతో చూసారనుకోండి, కళ్ళతో ఒక ఫైర్ని చూసారు, ఓ ఇది అంటుకుంటుంది అంటే ఇది దీనికి మండే గుణం ఉందంటే ఇది కంపల్సరీ ఫైర్ అయి ఉండొచ్చు. టచ్ చేశారు, ఓ ఫైర్ కాలుతుంది అంటే అబ్జర్వేషన్ ద్వారా ఒక సెన్సెస్ యూజ్ చేసి మన నాలెడ్జ్ గెయిన్ చేస్తే దాన్ని ప్రత్యక్ష ప్రమాణ అంటారు. అనుమాన ప్రమాణ, అనుమానం అంటేనే ఉంది గెస్సింగ్, ఓకేనా. ఏదైనా క్లూ ద్వారా మనం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొండ మీద బాగా మండుతుంది అనుకోండి, ఏదో పొగ వస్తుందంటే వెంటనే నన్ను కొండ మీద ఏదో ఫైర్ అయింది, అంటుకుంది అని చెప్పి నేను గెస్ చేశాను. అంటే ఇక్కడ ఏంటంటే నాలెడ్జ్ అనేది గెస్సింగ్ ద్వారా, రీజనింగ్ ద్వారా, ఒక క్లూస్ ద్వారా మనం గనక జ్ఞానాన్ని పొందుతుంటే దాని అనుమాన ప్రమాణం అంటారు. ఓకే, నెక్స్ట్ది ఉపమాన ప్రమాణం. ఉపమానాలు అంటేనే మనకు తెలుగులో ఏంటంటే కంపారిజన్, పోలిక. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జీబ్రా గురించి చెప్తున్నాను. జీబ్రా ఎలా ఉంటుందంటే ఒక హార్స్ లా ఉంటుందమ్మా, దాని మీద వైట్ బ్లాక్ స్ట్రైప్స్ ఉంటాయి అని చెప్పాను అనుకోండి. మీరు ఈసారి జూకి వెళ్ళినప్పుడు పిల్లలు వెంటనే ఏమంటారు, ఓ ఇది జీబ్రా అని, ఖచ్చితంగా మ్యామ్ చెప్పినట్టు హార్స్ లా ఉంది, వైట్ బ్లాక్ స్ట్రైప్స్ ఉన్నాయి. అంటే జ్ఞానం అనేది మనం ఒక ఉపమానంతో మనం గెయిన్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇది శబ్ద ప్రమాణ. శబ్ద ప్రమాణాలు అంటే ఏంటి అంటే మనం ఒక ట్రస్టెడ్ పర్సన్, అంటే ఒక వాక్యం ద్వారా, ఒక వాక్యాల ద్వారా మనం గనక మన నాలెడ్జ్ని గెయిన్ చేస్తుంటే దాన్ని శబ్ద ప్రమాణాలు అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు బుక్స్ చదివారు, బుక్స్ ద్వారా మీరు జ్ఞానాన్ని పొందారు, లేదా ఒక ట్రస్టెడ్ పర్సన్, ఒక టీచర్ నుంచి జ్ఞానాన్ని పొందారు. ఇవన్నీ కూడా దేని కింద వస్తాయంటే శబ్ద ప్రమాణ కింద వస్తాయి. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.